ఆచి చికెన్ మసాలా. టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుచి అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా ప్రకటించారు. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయ్ కొనసాగనున్నారు. తిరుచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి త్రిషను అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. సినీ నటి త్రిషకు కేబినెట్ లో కీలక పదవి ఇచ్చే ఆలోచనలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపటి ప్రమాణ స్వీకారం రద్దయింది. మరోసారి గవర్నర్ను టీవీకే నేత అదవ్ అర్జున్ కలిసిన ప్రయోజనం లేకపోవడంతో ప్రమాణ స్వీకారం రద్దయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మలుపులు చూపుతాయని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో సో ఆటోమేటిక్ గా టీవీకే పార్టీ అధినేత టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి అంతా భావించారు. ఒకవైపు ఈ రోజు పొద్దున్న నుంచి ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సాయంత్రం గవర్నర్ కలిశారు. టీవీకే అధిపతి తలపతి విజయ్ సో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి లేఖించారు. కానీ అనూహ్యంగా అంతా ఒకవైపు రేపు సీఎం గా టీవీకే అధిపతి విజయ్ ప్రమాణం స్వీకారం చేస్తారని చెప్పేసి అంతా భావించారు. కానీ అంతలోనే గవర్నర్ తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే మెజార్టీ కావాల్సినటువంటి సీట్లు ఏదైతే ఉందో మద్దతు లేకపోవడంతో, ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో, మెజార్టీకి సంబంధించినటువంటి సీట్లు లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు అదేవిధంగా సీఎం ప్రమాణ స్వీకారాన్ని తిరస్కరించాడు. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా సాయంత్రం నుంచి ఆ పరిణామాలంతా కూడా మారిపోయి ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా టీవీకే పార్టీ నిర్ణయించింది. చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. కానీ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో వెనువెంటనే తన మొత్తంగా కూడా రేపటి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసుకుంది. మొత్తంగా వెనువెంటనే కొన్ని నిర్ణయాలు ఇప్పటికే మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఎమ్మెల్యేలంతా కూడా ఎందుకంటే విజయ్తో కలుపుకొని 106 మంది ఎమ్మెల్యేలు సో 107 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 108 వచ్చినప్పటికీ విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి సో ఒకరి పక్కన పెడితే 107 మంది ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు విజయ్ కాకుండా మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా రిసార్ట్ లోనే బస చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. నెక్స్ట్ తదుపరి ఏం జరగబోతా ఉంది సో అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకవైపు టీవీకే పార్టీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ సంబంధించిన 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా కొందరు ఎమ్మెల్యేల మద్దతు అవుతుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఎందుకంటే సాయంత్రం చాలా అత్యంత కీలక పరిణామాలు జరిగాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేది లేదు, మేము డిఎంకేతోనే పొత్తు కొనసాగిస్తాము, డిఎంఎస్కే పార్టీతోనే ఉంటామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దీనికి తోడు మరొక పార్టీ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా టీవీకేతో పొత్తు ప్రసక్తే లేదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఎవరి మద్దతు తీసుకోబోతున్నారు, టీవీకే పార్టీకి అధికారం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరి అవసరం ఉంటుంది, ఎవరు మద్దతు ఇస్తారు అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడున్నట్టు వాటిలో టీవీకే పార్టీ ముందు ఆప్షన్స్ ఒకటి, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా ఐఎంఎల్ పార్టీ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ సంబంధించి మొత్తంగా 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే మద్దతు ఇవ్వాలని చెప్పి స్పష్టం చేశారు. ఇక ఆల్టర్నేట్ గా పిఎంకే పార్టీ ఉంది. సో అక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో పాటుగా డిఎండికే పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేలు కనుక టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి తోడు ఇక ఏదైనా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఏఐడిఎంకే పార్టీలో కొంత అలజడి రేగుతా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ వైపు చూస్తున్నారు. టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు పళనిస్వామి పైన అని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున తమిళనాట ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఏఐడిఎంకి సంబంధించినటువంటి దాదాపుగా అంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఏఐడిఎంకేకు 47 మంది మన ఎన్నికల్లో గెలిచారు. అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు 30 పైగా ఎమ్మెల్యేలు అంతా కూడా టీవీకే పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో అంటే రేపు ఎల్లుండి రాబోయే 2 రోజుల్లో అత్యంత కీలక పరిణామాలకు అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విజయ్
గవర్నర్ 2 వారాల సమయం అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల గడువు కోరినట్టుగా కూడా ఆ సమాచారం అంతోంది. సో మొత్తం ఎంటైర్ తమిళనాడుకి సంబంధించి మాత్రం ఇప్పుడు ఈ ఇష్యూ చాలా ఒక రకంగా సెన్సేషన్ గా మారింది. విజయ్ ఎక్కడో అంటే అసలు విజయ్ పార్టీకి కొంత రాజకీయంగా అనుభవం లేని కారణంగా కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా ఒక విశ్లేషణ ఉంది. ఎందుకంటే కేవలం పార్టీ పెట్టి 2 సంవత్సరాలలోనే ఎన్నికలు జరిగిన దాంట్లో అధికార స్థాయికి అంటే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఏ చేసేంతగా సీట్లకు చేరువయ్యాడు. సో ఈ నేపథ్యంలో కొంత రాజకీయంగా విజయ్ కి కొట్టొచ్చినట్టుగా అనుభవాలేమి కనపడింది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితులు సో ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి కొంత న్యాయ నిపుణులతో సలహా అదేవిధంగా సీనియర్ నాయకులు రాజకీయ నాయకులు లేకపోతే టీవీకే పార్టీకి మద్దతుగా నిలుస్తున్నటువంటి సీనియర్ అంటే కాంగ్రెస్ ఒకవైపు ఇప్పటికే మద్దతుగా అట్లాంటి రాజకీయ పక్షాలు టీవీకే పార్టీకి మద్దతుగా ఉన్న రాజకీయ పక్షాలు కావచ్చు రాజకీయ నాయకుల సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకొని మ్యాజిక్ ఫిగర్ దాటడం కోసం ఏ పక్షాలు ఉన్నాయో ఇతర రాజకీయ పార్టీలతో పూర్తిగా చర్చించకుండానే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకోవడం ఏ రకంగా చూడాలి? కొంత అయినా రాజకీయ అనుభవం లేకపోవడం ఇందుకు కారణం అనుకోవచ్చా రాధాకృష్ణ? ఖచ్చితంగా. ఎందుకంటే విజయ్ కి సంబంధించి కొంత పొలిటికల్ గా గైడ్ చేసేవారు లేకపోవడం, ఎందుకంటే అన్ని తానే ముందుకు నిలబడ్డాడు. సో ఎన్నికల ప్రచారంలో కేవలం బ్రాండ్ విజయ్ తలపతి విజయ్ అనే బ్రాండే ఇప్పుడు 108 సీట్ల గెలుపుకి 108 సీట్లు ప్రజలు ఇచ్చారు తమిళనాడులో. సో అంతా కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డ అభ్యర్థులంతా కూడా చాలా సాధారణ ప్రజలు విజయ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు. మనం చూసాము విజయ్ కార్ డ్రైవర్ కుమారుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి. కొందరైతే అంటే రీసెంట్ గా యువత ఎక్కువ మంది కొత్త రాజకీయాలకు ఈ కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారే ఎక్కువ ఉండడం. సో ఇదంతా కూడా కొంత రాజకీయ అనుభవం లేకపోవడమే ఇలాంటి పరిస్థితుల కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో అదే సందర్భంలో ఇప్పుడు ఇంకా అంటే కొంత రాజకీయంగా ఇతర పక్షాలతో సంప్రదింపులు జరపాల్సిన విధంగా కూడా టీవీకే జరపలేదేమో అనే ఒక చర్చ ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఎప్పుడైతే 108 సీట్లు వచ్చిన తర్వాత మొదటగా ఆ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు సిపిఐకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు సిపిఎం పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా మేము టీవీకే పార్టీకి మద్దతుగా నిలుస్తామంటూ కూడా ముందు నుంచి చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళతో సంప్రదింపులు జరపడంలో ఎక్కడ విఫలమయ్యారు? లేదంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే గవర్నర్ వద్దకు తీసుకెళ్లడం కూడా వారిలో కొంత ఆగ్రహం కావచ్చు అసంతృప్తిని కలగజేస్తుంది అనేది కూడా చూడాలి. అందుకోసమే వాళ్ళు మేము మద్దతు ఇచ్చేది లేదు అని ప్రకటించడం వెనుక కూడా కారణం ఇదే అయి ఉంటుందని చెప్పేసి కూడా ఒక అనుమానాలు సందేహాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా చూడాలి ఏది ఎవరు అవునన్నా కాదన్నా విజయ్ పార్టీకి మాత్రం కొంత రాజకీయంగా అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనపడడం. అదే సందర్భంలో సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు కూడా పార్టీలో ప్రస్తుతానికైతే గతంలో పనిచేసిన మంత్రులుగా కావచ్చు ఇతరత్ర కీలకంగా పొజిషన్లో ఉన్న నాయకులు ఎవరు కూడా ఆ టీవీకే పార్టీలో లేకపోవడం కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కారణంగా మనం చూడాల్సి వస్తుంది. సో చూడాలి భవిష్యత్తులో. అంటే ఇప్పటికైతే రేపు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే రద్దు చేసుకుంది. సో ఎమ్మెల్యేలను కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తా ఉంది. అది ఉంటూనే ఈ రోజు ఇప్పటికే ఏఐడిఎంకి సంబంధించి కొంతమంది ప్రతినిధి బృందం డెలిగేషన్ విజయ్ పార్టీకి సంబంధించిన డెలిగేషన్ బృందం కూడా ఆ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా వివిధ పార్టీస్ మధ్యనే కొంత గ్యాప్ ఉండడం కూడా విజయ్ పార్టీకి కొంత తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలకు డిఎంకే పార్టీ సో మొన్నటి వరకు ఒకే పుట్టుగా ఐఎంఎల్ తో సహా డిఎంకే పార్టీతోనే కూటమిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరికి వారు యమునా తీరగా మారిపోయారు. సో ఒకవైపు ఏమో నిన్నటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మద్దతు ఇస్తానంతో కమ్యూనిస్ట్ పార్టీలు విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది, వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చింది. సో విత్ ఇన్ ద పార్టీలో అక్కడ ఉన్నటువంటి విజయ్ నాయకత్వం సంబంధించో లేకపోతే విజయ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు సరిగ్గా వ్యవహరించలేకపోయారో, ప్రతినిధులు సరిగా చర్చ జరపలేకపోయారు. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు టీవీకే పార్టీకి కొంత నష్టం జరిగింది. సో ఒక రకంగా ఇది కొంత కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన టీవీకే సంబంధించినటువంటి అనుభవం లేకపోవడమే ఇట్లాంటి పరిస్థితుల కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా కొంత ఎవరైనా సీనియర్ నాయకులు ఉంటే దాన్ని లీడ్ చేసుకుని గత అనుభవాల దృష్ట్యా వెనువెంటిన చర్చల ప్రక్రియ అంటే ఏఐడిఎంకేతో పాటు కావచ్చు లేకుంటే ప్రత్యామ్నాయంగా ఇంకా ఎవరున్నారు పిఎంకే పార్టీ అట్లాంటి పార్టీలు ఉన్నాయి.
అట్లాంటి పార్టీలతో కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. సో అల్టిమేట్ గా ఈ రోజు రేపు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కొంత కీలక పరిణామాలకైతే అవకాశం ఉంది. సో నిన్న మొన్నటి వరకు టీవీకే పార్టీ వల్ల ఇతర రాజకీయ పక్షాలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇతరత్ర పార్టీలో కొంత రకమైన ప్రకంపనలు వచ్చినాయి. సో ఆ టీవీకే పార్టీ గెలుపుతో. కానీ ఇప్పుడు టీవీకే పార్టీకే గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలు తీసుకున్న నిర్ణయాలు కొంత సంచలనంగా షాక్ గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేది రేపు కొంత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. దానికి తోడు రేపటి ప్రమాణ స్వీకారాన్ని కూడా రద్దు చేసుకున్న నేపథ్యంలో ఇక తదుపరి నెక్స్ట్ ఏం చేయబోతున్న విజయ అనేది ఒకవేళ ఇతర పక్షులు ఒప్పించడానికి ఎలాంటి ప్రతిపాదనలు పెడతారు అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఇతర పక్షాలతో ఇంక్లూడింగ్ ఏఐడిఎంకేతో పాటుగా కొన్ని పార్టీలు ఉన్న బాధ్యతలు మరొకసారి సంప్రదింపు జరిపి అల్టిమేట్ గా ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిన మద్దతును కూడగట్టి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో చూడాలి మరి విజయ్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతుంది. కొత్త కాబట్టి కొంత అనుభవం ఉండాల్సిందే. సో ఇప్పుడు ఒక రకంగా ఇది తొలిసారి అనుభవమైన ఎదురైన అనుభవం కాబట్టి దాన్ని బట్టి కొంత మార్చి అతని విధాత్మకంగా ముందుకు వెళ్తే పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.